నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్ళబోతున్నాం. మనం ఎప్పుడూ మన ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ నిజమైన శాశ్వతమైన గ్లో కేవలం పైన పూసే రసాయనాల ద్వారా కాకుండా లోపలి నుండి ఇచ్చే పోషణ ద్వారా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. అద్దం ముందు నిలబడినప్పుడు అందంగా కనిపించడానికి మనం ఎన్ని రకాల ఫేస్ వాషులు, క్రీములు, రకరకాల లోషన్లు వాడుతుంటాం. కాని అసలు ఈ పైపూతల వల్ల శాశ్వతమైన మెరుపు వస్తుందా? ఖచ్చితంగా రాదు అనేదే పచ్చి నిజం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చెట్టు ఆకులు ఎండిపోయి రాలిపోతున్నప్పుడు వాటికి పైనుంచి ఆకుపచ్చ రంగు వేసినట్లుంటుంది. రంగు వేస్తే చెట్టు బతుకుతుందా? లేదు కదా. దానికి మళ్ళీ జీవం రావాలంటే వేర్లకు నీళ్లు పోయాలి. మన శరీరం కూడా సరిగ్గా అంతే. బాహ్యంగా క్రీములు పూయడమనేది ఎండిన ఆకులకు రంగు వేయడం లాంటి తాత్కాలిక చర్య మాత్రమే. ముఖంలో నిజమైన కల రావాలంటే లోపలి నుండి మూలాలకు నీరు పోయాల్సిందే. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, మన శరీరంలోనే ఒక అంతర్గత డాక్టర్ ఉన్నారు. ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే మందు వేయకపోయినా దానంతట అదే ఎలా మానిపోతుందో గమనించే ఉంటారు. చర్మం విషయంలో కూడా జరిగేదే అదే. మన కడుపు శుభ్రంగా ఉండి రక్తం స్వచ్ఛంగా ఉంటే లోపల పేరుకుపోయిన వ్యర్థాలు బయటకి వెళ్ళిపోయి చర్మం మీది మొటిమలు, మచ్చలు వాటంతటవే మాయమైపోతాయి. మరి ఆ అంతర్గత డాక్టర్కి మనం ఎలాంటి ఆయుధాలివ్వాలి? ఆ ఆయుధాలే మన చర్మాన్ని పూర్తిగా మార్చేసే 6 సహజమైన సూపర్ ఫుడ్స్. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది అందరికీ బాగా తెలిసిన ఉసిరికాయ. దీన్ని అమృత ఫలం అని కూడా పిలుస్తారు. నారింజ పండ్లలో విటమిన్ సి ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక చిన్న ఉసిరికాయలో నారింజ కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. యవ్వనంగా కనిపించే కాంతివంతమైన చర్మానికి ఇదే అసలైన పునాది. ఈ విటమిన్ సి ఎందుకు అంత ముఖ్యమంటారా? చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి ఇది చాలా అవసరం. వయస్సు పెరిగే కొద్దీ ఈ కొలాజన్ తగ్గిపోవడం వల్లే ముఖం మీద ముడతలు వస్తుంటాయి. ఉసిరి తీసుకోవడం వల్ల ఈ కొలాజన్ సహజంగా పెరిగి చర్మం సాగకుండా చాలా గట్టిగా, యవ్వనంగా మారుతుంది. దీనితో పాటు ఉసిరి చేసే మరో అద్భుతముంది. అదే గ్లూటాయాన్ ఉత్పత్తిని పెంచడం. ఇది మన కాలేయంలో అంటే లివర్లో ఉత్పత్తి అయ్యే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. దీనికోసం మార్కెట్లో వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కాని ఉసిరి ద్వారా మన శరీరం దాన్ని స్వంతంగా తయారు చేసుకుని లోపల నుండే నల్లటి మచ్చలను తరిమికొడుతుంది. ఆ న్యాచురల్ గ్లో అలా వస్తుందన్నమాట. ఇక రెండవ సూపర్ ఫుడ్ బీట్రూట్. దీన్ని మన శరీరానికి ఒక న్యాచురల్ ఫిల్టర్ అనుకోవచ్చు. ఇందులో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణను అమాంతం పెంచుతాయి. రక్తంలో పేరుకుపోయిన చెత్తను, టాక్సిన్స్ను పూర్తిగా కడిగేసి రక్తాన్ని చాలా స్వచ్ఛంగా మారుస్తాయి. ఇలా రక్తం శుభ్రపడి ప్రసరణ వేగవంతమవ్వగానే ఏమవుతుంది? మన ముఖంలోని కణాలకు కావలసినంత ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ బాగా అందితే చాలు, ముఖం మీద ఎంతో ఆరోగ్యకరమైన ఒక పింక్ గ్లో వస్తుంది. బీట్రూట్ని నిపుణులు స్కిన్ సూపర్ ఫుడ్ అనడానికి కారణం ఇదే. ఇప్పుడు మూడవ దాని గురించి చూద్దాం. పచ్చి కొబ్బరి. చర్మం పొడిబారగానే మనం కెమికల్ మాయిశ్చరైజర్ల కోసం వెతుకుతాం. కానీ ప్రకృతి మనకిచ్చిన బెస్ట్ మాయిశ్చరైజర్ పచ్చి కొబ్బరే. ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని లోపలి పొరలుండి అద్భుతంగా హైడ్రేట్ చేస్తాయి. ఈ డీప్ హైడ్రేషన్ వల్ల లాభమేంటో తెలుసా? ఇది ఒక న్యాచురల్ క్రీంలాగా పనిచేసి చర్మాన్ని సాఫ్ట్గా ఉంచడమే కాకుండా కళ్ళ కింద ఎంతకీ పోని ఆ మొండి డార్క్ సర్కిల్స్ను చాలా వరకు తగ్గిస్తుంది. నెక్స్ట్ మనందరికీ అందుబాటులో ఉండే 4వ సూపర్ ఫుడ్ క్యారెట్. ఇందులో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్ళాక విటమిన్ ఏగా మారుతుంది. ఇది ఒక ఇంటర్నల్ సన్స్క్రీన్ లాగా పనిచేస్తూ ఎండ నుండి చర్మాన్ని కాపాడుతుంది. అలాగే చర్మంపై ఉండే రంధ్రాలను టైట్ చేసి పాత మొటిమల మచ్చలను సులభంగా మాయం చేస్తుంది. ఇక 5వ దాని గురించి తెలుసుకునే ముందు మన రోజూ ఎదుర్కొనే ఒక అదృశ్య శత్రువు గురించి మాట్లాడుకుందాం. అవే ఫ్రీ రాడికల్స్. కాలుష్యం, స్ట్రెస్ వల్ల ఇవి మన శరీరంలో పుట్టుకొస్తాయి. ఈ హానికరమైన అణువులు ప్రతిరోజూ మన చర్మకణాలను నాశనం చేస్తూ మనల్ని త్వరగా వృద్ధుల్లా కనిపించేలా చేస్తాయి. మరి ఈ ఫ్రీ రాడికల్స్ ఆట కట్టించేదే మన 5వ ఆహారం దానిమ్మ. దీనిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కణాల రిపేర్ ప్రాసెస్ని చాలా ఫాస్ట్ చేస్తాయి. అంటే పాడైపోయిన కణాల స్థానంలో కొత్తవి త్వరగా వస్తాయి.
దీనివల్ల ముఖం ఎప్పుడు ఫ్రెష్గా, ఎంతో కాంతివంతంగా ఉంటుంది. చివరిగా మనం మాట్లాడుకోబోయే 6వ సూపర్ ఫుడ్ కేవలం ఒక మసాలా దినుసు కాదు, అదొక సువర్ణ ఔషధం. అదే పసుపు. దీన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో జస్ట్ ఒక చిటికెడు పసుపు కలుపుకుని త్రాగాలి. ఇలా చేస్తే చాలు, రాత్రంతా మన శరీరం ఆటోమేటిక్గా ఒక రిపేర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా రోజూ పసుపు పాలు త్రాగడం వల్ల లోపల ఎక్కడైనా వాపులు, ఇన్ఫెక్షన్లు ఉంటే వెంటనే తగ్గిపోతాయి. తద్వారా మొటిమలు రావడం ఆగిపోతుంది. లోపలి అవయవాలు శుద్ధి అయ్యి ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతుంది. వీటన్నిటితో పాటు చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఆ గాఢమైన నిద్రలోనే చర్మం తనను తాను అద్భుతంగా రిపేర్ చేసుకుంటుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. ఉసిరి, బీట్రూట్, కొబ్బరి, క్యారెట్, దానిమ్మ, పసుపు, ఈ 6 ఆహారాలు ఒకదాంతో ఒకటి కలిసి ఒక టీంలాగా ఎంత అద్భుతంగా పనిచేస్తాయో కదా. ఇవి మన దైనందిన ఆహారంలో ఉంటే ఇక క్యాబినెట్ నిండా కెమికల్ క్రిములు ఎందుకు చెప్పండి. ఇదంతా విన్నాక మనం ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుందామా? అదే 21 రోజుల పరివర్తన ఛాలెంజ్. మన లోపలి డాక్టర్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటే కొన్ని కఠినమైన రూల్స్ పాటించాలి. ఈ 6 సూపర్ ఫుడ్స్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అదే సమయంలో చర్మానికి శత్రువులైన జంక్ ఫుడ్, పంచదార, నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. మరీ ముఖ్యంగా దేహం లోపలి నుండి హైడ్రేట్ అవ్వడానికి రోజూ కనీసం 3 లీటర్ల నీరు తప్పకుండా త్రాగాలి. సరిగ్గా 21 రోజులు. అవును, మన అంతర్గత వైద్యం యాక్టివేట్ అయి ఎవరైనా చూసి ఆశ్చర్యపోయేలా చర్మంలో స్పష్టమైన మార్పు రావడానికి పట్టే సమయం ఈ 21 రోజులే. ఈ కొద్ది రోజులు ఓపికగా ఉంటే ఫలితాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. అద్దం ముందు నిలబడి రసాయనాలకు మన అందాన్ని అప్పగించే బదులు ప్రకృతి విధానాన్ని గౌరవిస్తూ నిజమైన అందాన్ని వేర్ల నుండి ఎదగనిచ్చే సమయం ఆసనమైందా? ఖచ్చితంగా. బయటి మెరుపుల కంటే లోపలి ఆరోగ్యం నుండి పుట్టే ఆ సహజమైన కాంతే ఎప్పటికీ శాశ్వతం. ఈ విశ్లేషణ మన దైనందిన జీవితంలో ఒక మంచి మార్పును తెస్తుందని ఆశిద్దాం. ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.